కరీంనగర్ పట్టణంలోని వెస్లీ క్యాథడ్రల్ చర్చ్ ప్రాంగణంలో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. ప్రేమపూర్వకమైనటువంటి సందేశాలు ఫాస్ట్ ట్రేడ్ చైర్మన్ పాల్ కొంబాలు అందించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు జననం మానవ లోకానికి ఒక స్ఫూర్తిదాయకమని, అన్ని వర్గాల ప్రజలకు క్రీస్తు మార్గం రక్షణ మార్గమని ఆయన తెలిపారు. ప్రేమ, శాంతి, సమాధానం కొరకు ఆయన తన త్యాగాన్ని చేశారని, సమస్త మానవాళి కొరకు రక్తం చిందించిన క్రీస్తు జననం వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. ప్రపంచ దేశాలు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటాయని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు, ప్రభుత్వ ప్రతినిధులకు, జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ కమిషనర్ సహాయ సహకారాలు మరువలేనివని, ప్రతి ఒక్క కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ సంఘం అంతటికీ శాంతి సమాధానం కలుగునట్లు ఆయన ప్రార్థించి ప్రతి ఒక్క కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నిత్యత్వమును నమ్ముచున్నాను. మార్పులో కాదు కానీ హృదయం యొక్క మార్పులో ఉంది క్రిస్మస్ అని గమనించాలి. పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన ఆత్మ, ఇది నిరంతర వెలుగు. దేవుడు పరిశుద్ధాత్మను ఏ విధంగా కుమ్మరించాలంటే పుష్కలంగా కుమ్మరించాలి. తీర్పు పత్రిక అన్నారు, పరిశుద్ధాత్మను దేవుడు పుష్కలంగా కుమ్మరించాడు, అంటే కొరత లేకుండా కుమ్మరించాడు. ఇది తాత్కాలికమైనటువంటి వెలుగుగా నిరంతర మార్గదర్శక వెలుగు. అరణ్యంలో ఇశ్రాయేలు అగ్ని స్తంభం ఎలా దారి చూపిందో, నేడు పరిశుద్ధాత్మ క్రీస్తు వెలుగును మన జీవితాల్లో జీవించేటట్లు నడిపిస్తాం. క్రిస్మస్ వెలుగు పండుగ దినముతో ముగియదు, విశ్వాస జీవితం అంతా కొనసాగేటువంటిదే క్రిస్మస్. ఎందుకంటే దేవుని యొక్క వెలుగు అరణ్యములో ఇశ్రాయేలులకు అగ్ని స్తంభంపై ఉండి నడిపించింది. కానీ క్రిస్మస్ రోజు ఈ లోకంలోనికి వచ్చిన వెలుగు క్రీస్తు జన్మముతోనే ముగియదు, కానీ అది మన హృదయాన్ని చీల్చుకుని వెళ్ళి మన హృదయంలో తనను తాను ప్రతిష్ఠించుకొని మన జీవితాంతం మనం నడిపించేటువంటి వెలుగు అని మనం గమనించాలి. కనుక ఈ వెలుగులో నడవండి. ఈరోజు ఏమంటున్నాడు దేవుడు, ఈ వెలుగులో నడవండి. ఈ క్రిస్మస్ రోజున ప్రశ్న ఇదే, ఆ వెలుగు మన జీవితంలోకి వచ్చిందా? క్రీస్తు వెలుగు లేకుండా మన మతపరంగా ఉండవచ్చు, కానీ రక్షింపబడిన వారు చాలా మందిని, కొందరు బట్టి కొందరు కుటుంబాలు పైసల మీద నియంత్రణ చేయడమే కాదు, అది లెక్క చేసుకొని